100 days సిరీస్ డే 13 స్టార్ట్ గోయింగ్ టు జిమ్ హౌ టు బికమ్ పొద్దున్నే లేసి గ్రౌండ్ కి అయితే వెళ్ళిపోయినాం. గ్రౌండ్ కి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ వాకింగ్ చేసినాం, 1 కిలోమీటర్ పరిగెత్తినాం. ఎందుకు పరిగెత్తుతాం? చెమటలు రావడం కోసం. అప్పుడు వచ్చిన చెమటలు వేరు, పొద్దుగా వచ్చిన చెమటలు వేరు. పొద్దుగా ఏవైతే చెమటలు వస్తాయో అందులో మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. పరిగెత్తి వచ్చిన ఊపులనే పుల్అప్స్ అయితే కొట్టేసిన. ఇలా కొట్టడం వల్ల ఎనర్జీ అనేది కాస్త పెరుగుతుంది. రోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్, ఖాళీ చెస్ట్ ని బస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంక్లైన్ పుషప్స్ 3 సెట్స్ అవుట్ అయ్యేదాకా, కానీ స్టాండర్డ్ పుషప్స్ 3 సెట్స్ అవుట్ అయ్యేదాకా. డిక్లైన్ పుషప్స్ కష్టంగా ఉండే, కాకపోతే ఫెయిలర్ దాకా కొట్టిన 3 సెట్స్. ఈసీ వర్కౌట్ లో ఏదైతే గదితో చేస్తారో అది వచ్చేసి మనమైతే ఈ విధంగా ట్రై చేసినాం. దీని వెయిట్ వచ్చేసి జబర్దస్త్ పడుతుంది. ఇక వెయిట్ వచ్చేసి చెస్ట్ మీద పడుతుంది. కానీ మీరు ఇది ఒకటే ఒక సెట్ చేయర్రి, చెస్ట్ పంప్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ వస్తుంది. ఇంకా మీ బ్యాక్ మజిల్స్ కూడా ట్రైన్ అయితే. నిజం చెప్పాలంటే జిమ్ కూడా పనికిరాదు బై దేశీ వర్కౌట్ ల ముందు. వర్కౌట్ ఏదైతే ఉందో అది మీరు యాడ్ చేసుకోరు మీ వర్కౌట్ లైఫ్ లో, వేరే లెవెల్ ఉంటది. తర్వాత మనం చేసినాం అప్పర్ రైజెస్ 3 సెట్స్ అంటిల్ ఫెయిలియర్. తర్వాత సైడ్ రైజెస్ విత్ సింగిల్ హ్యాండ్ 3 సెట్స్ అంటిల్ ఫెయిలియర్. లాస్ట్ లా మిడిల్ చెస్ట్ ని ట్రైన్ చేసి మనం వర్కౌట్ అయితే కథం పట్టి చేసినాం. ఇంటికి వస్తున్నాం ఫ్రెండ్స్. వర్కౌట్ చేస్తే సాటిస్ఫాక్షన్ అనిపించాల మనకైతే అనిపించింది ఈ రోజు. చాలు. ఇంటికి వచ్చి రాత్రి నానబెట్టిన బాదాంలు పొట్టు తీసుకొని తినేసిన. తర్వాత మన మీల్ ప్రిపేర్ చేసుకొని తినేసిన. ఇక ఉంటాం మళ్ళా. బాయ్. వీడియో నచ్చితే ఫాలో కొట్ట రాదే. కర్మయోగమే జన్మంతా, ధర్మక్షేత్రమే బ్రతుకంతా.